ఏంటి బామ్మ 25 అన్నావేంటి? నీకొచ్చే కట్నం గురించిరా. అదేంటే పోయిన సంవత్సరం 15 లక్షలే అన్నావు. నీ మార్కెట్ పెరిగిందిరా. నువ్వు ఇలా ప్రతి సంవత్సరం పెంచుకుని వెళ్తే అలాగే. మొన్న పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు ఎవరని నన్ను అడిగారు. నేను చెప్పలేక అంత ఇబ్బంది పడ్డాను. నీకేంట్రా నవ మన్మధుడివి. బామ్మ కట్నం తీసుకోవడం తప్పే, నా మాట వినవే. చూడు, నువ్వు ఆదర్శమనే ఎఫెక్ట్ కోసం కట్నం వద్దన్నావనుకో, నీలో డిఫెక్ట్ ఉందనుకుంటారా. బామ్మ కట్నం తీసుకోవడం నేరమే. అల్లుడు ఏమైందిరా? ఈ న్యూస్ చదివేవా? ఏంటిది? ఏమిట్రా? నీ కనపడలే, ఊరుకో, నువ్వు చదువు. కట్నం తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ లో అనసూయమ్మకు జైలు శిక్ష, అమ్మో. తమిళనాడులో తంగమాలిగైకి ఉరి శిక్ష, కర్ణాటకలో కామాక్షికి కాలు చేతులు తీశారు. కర్ణాటకలో ఏమైంది? కామాక్షి కాలు చేతులు తీశారు. బామ్మ నీకు కాళ్ళు లేక నేను ఊహించుకోలేనే. మనకి కట్నం వద్దని చెప్పేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను రా. కట్నం తీసుకుంటే ఇన్ని శిక్షలున్నాయా? రాశారు కదా. అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రా. అబ్బా ఏంటది? కట్నం తీసుకోవా? కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదురా. లక్షలు నాకు, శిక్షలు నీకు. ఆరిచ్చావంటే 5 పెంచుతా. అల్లుడు నువ్వు ఆ బూతులు అలాగే మింగే. సిస్టర్ లక్షలు లక్షలు అని నా జీవితాన్ని మోడు చేశావు. అల్లుడి జీవితాన్ని అలా చేయొద్దని అభ్యర్థిస్తున్నా. ఏముంటా తప్పంతా నాదే అయినట్టు మాట్లాడతారు. అయితే ఈ పెళ్లి చూపులు క్యాన్సల్. ఒరేయ్, ఈ కళ్ళద్దాలు, ఆ వాచ్, చైన్ అన్ని తీసేసి లుంగి కట్టుకో లోపలికి వెళ్ళి తొంగపో.